హాయ్ నేను మీ సతీష్. ఇరాన్కు చెందిన 8 మంది మహిళలను ఉరి తీయబోతున్నారు అనే ఓ షాకింగ్ న్యూస్ ఇప్పుడు ప్రపంచాన్ని షేక్ చేస్తుంది. అది కూడా నిన్నటి వరకు ఇరాన్ను బెదిరిస్తూ రెచ్చిపోయి క్షిపణులతో మోత మోగించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇప్పుడు బతిమలాడుతూ ఇరాన్కు చేసిన ఒక విజ్ఞప్తి మరింత హాట్ టాపిక్గా మారింది. దయచేసి ఇరాన్లో మరణశిక్ష ఎదుర్కొంటున్న ఆ 8 మంది మహిళలను విడుదల చేయాలి, వాళ్ళను ఉరి తీయొద్దు, వాళ్ళను విడుదల చేస్తే నేను చాలా సంతోషిస్తాను, వాళ్లకు ఎలాంటి హాని చేయవద్దు అంటూ ఇరాన్ నాయకులను కోరుతున్నానంటూ తన సోషల్ ట్రూత్ ద్వారా ట్రంప్ అయితే రిక్వెస్ట్ చేశారు. ఒకవైపు అమెరికా ఇజ్రాయెల్తో హోరాహోరీ తలపడుతున్న ఇరాన్ తమ దేశానికి చెందిన మహిళలకు ఎందుకు మరణశిక్ష అమలు చేయాలనుకుంటుంది, అసలు నిజమేంటి, ఏ క్షణమైనా ప్రభుత్వం శిక్షలు అమలు చేసేస్తుందా అనే వార్తలు ఇప్పుడు మానవ హక్కుల సంస్థలన్నింటినీ కలవరపెడుతున్నాయి. అసలు ఈ మహిళలు ఎవరు, వాళ్ళపై ఆరోపణలు ఏంటి, ఇరాన్లో ఏం జరుగుతుంది, ఈ వార్తల వెనక నిజాలేంటి అనేది కూడా ఈ వీడియోలో స్పష్టంగా చెబుతా. ఈ వీడియో చూసే ముందే ఒక లైక్ కొట్టేసేయండి, అప్పుడే మరింత మందికి ఈ వీడియో రీచ్ అవుతుంది. అట్లాగే మన చుట్టూ జరిగే అనేక టాపిక్స్ మీద న్యూస్ బౌల్ అండ్ జర్నలిస్ట్ సతీష్ ఛానల్స్లో రెగ్యులర్గా నా అనాలిసిస్ ఉంటుంది. సో ఫస్ట్ టైం చూసే వాళ్ళు, ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళైతే న్యూస్ బౌల్ అండ్ జర్నలిస్ట్ సతీష్ 2 ఛానల్స్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇరాన్లో అసలు ఏం జరిగిందంటే ఈ ఏడాది ప్రారంభంలో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు భారీ స్థాయిలో జరిగాయి. ఈ నిరసనల తర్వాత అక్కడి ఖమేనీ ప్రభుత్వం పెద్ద ఎత్తున అణిచివేత చర్యలు చేపట్టింది. ఇరాన్లోని ప్రొటెస్ట్ చేసిన వేల మంది ప్రజలను అరెస్ట్ చేశారు. అదే టైంలో వందలాది మందికి మరణశిక్షలు విధించినట్లు మానవ హక్కుల సంస్థలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఆ వందలాది మందిలోనే ఈ 8 మంది మహిళలు ఉన్నారు. వాళ్ళెవరంటే బిటా హెమ్మతి, డయానా తాహెరేబాది, ఈమె 16 ఏళ్ల మైనర్, మెహబూబా షబానీ, ఎన్సిహ్ నెజాటి, గజల్ గలందరి, గోల్నజ్ నరాగి, అలాగే వేనస్ హుస్సేన్ నెజాద్, పనాహ్ మెహబాది. వీరిలో బిటా హెమ్మెత్ని జనవరిలో ప్రభుత్వ వ్యతిరేక ప్రదర్శనల సందర్భంగా అరెస్టు చేశారు. ఆమెను నిరసనకారిణిగా ఇరాన్ జాతీయ భద్రతా మండలి ప్రకటించింది. ఆమెను ఆమె భర్తను నిర్బంధించారు. వీళ్ళిద్దరికీ మిగిలిన ఆందోళనకారులతో పాటు మరణశిక్ష విధించారు. ది హిల్ మీడియా నివేదికల ప్రకారం నిరసనల్లో పాల్గొన్నారనే జనవరిలో డయానా తాహెరేబాదిని అదుపులోకి తీసుకున్నారు. ఈ డయానా 16 ఏళ్ల మైనర్ గా గుర్తించారు. మహబూబే షబానీను ఫిబ్రవరిలో అరెస్టు చేశారు. ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఆందోళనల్లో గాయపడిన ఉద్యమకారులకు ఈమె సహాయం చేశారనే ఆరోపణలతో దోషిగా తేల్చి శిక్ష అమలు చేయాలని ఆదేశించారు. ఎన్సిహ్ నెజాటి, ఈమె ఓ కుర్దిష్ మహిళా హక్కుల కార్యకర్త. ఈమెకు కూడా మానవ హక్కుల కోసం పోరాడుతుండడంతో 2025 ప్రారంభంలో మరణశిక్ష విధించినట్లు న్యూయార్క్ పోస్ట్ మీడియా న్యూస్ టెలికాస్ట్ చేసింది. వీళ్ళు కాకుండా గజల్ గలంద్రి, గోల్నాజ్ నరాగి, వేనస్ హుస్సేన్ నెజాద్, పనాహ్ మొహావేదీలకు కూడా అక్కడ ప్రభుత్వం ఉరిశిక్ష విధించింది. నిరసనల సమయంలో అత్యవసర వైద్యం అందించే 37 సంవత్సరాల మహిళా డాక్టర్ హుస్సేన్ నెజాద్ను ఆమె పనిచేసే చోటు నుంచి భద్రతా దళాలు తీసుకెళ్లి నేరం ఒప్పుకునేలా బలవంతం చేశాయని ది హిల్ పత్రిక న్యూస్ ప్రచురించింది. సో ఈ మహిళలు, వాళ్ళ మీద ఆరోపణలు, ఈ శిక్షలన్నింటి గురించి మీడియా, సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే డొనాల్డ్ ట్రంప్ వాళ్లకు క్షమాభిక్ష పెట్టాలని, మరణశిక్షలు అమలు చేయవద్దని, వాళ్ళను విడిచిపెట్టేయాలని కోరుతూ పోస్టులు పెట్టారు. ట్రంప్ పోస్ట్ మీద ఇరాన్ స్పందించింది. ఆ 8 మంది మహిళల్లో కొందరు ఇప్పటికే విడుదలయ్యారు, మిగిలిన వాళ్లకు గరిష్టంగా జైలు శిక్ష పడే అవకాశం ఉంది, అంతేగాని మరణశిక్ష అమలు చేయడం లేదు. ట్రంప్ పూర్తి వాస్తవాలు తెలుసుకుని పోస్టులు చేస్తే మంచిదని స్పందించింది. ఇరాన్ ఇలా కొట్టిపారేసింది గానీ ఆ 8 మందిలో ఎవరెవరు విడుదలయ్యారు, ఎవరెవరికి యావజ్జీవ కారాగారం విధించే అవకాశం ఉందో కూడా స్పష్టత ఇవ్వలేదు. దీంతో ఆ మహిళల భవిష్యత్తు గురించి సర్వత్రా ఆందోళన నెలకొంది. ఇరాన్ వాళ్ళ గురించి సమాచారం బయట పెట్టడం లేదనే విమర్శలు ఉన్నాయి. మరణశిక్షలు, యావజ్జీవ కారాగార శిక్షలు విధించే పెద్ద తప్పులు వాళ్ళు ఏం చేసేశారు అని కూడా ఆరాధిస్తున్నారు. వీళ్లపై ఉన్న ప్రధాన ఆరోపణలు ఏంటంటే ఖమేనీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనల్లో పాల్గొనడం, ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్న వారికి ప్రోత్సహించడం, ఆ ఆందోళనల్లో గాయపడిన వాళ్ళకి వైద్యం సహా ఇతర సాయం అందించడం,
జాతీయ భద్రతకు భంగం కలిగించారని, అశాంతిని రాజేశారని ఆరోపణలు ఉన్నాయి. పేలుడు పదార్థాలు ఉపయోగించారన్న ఆరోపణలు కూడా వీళ్ళ మీద అయితే వ్యక్తం చేసింది ఇరాన్ ప్రభుత్వం. అలాగే వాళ్ళు హక్కులు స్వేచ్ఛ పేరుతో తమ సంస్కృతి సంప్రదాయాలను పట్టించుకోలేదని, పైగా వాటికి విరుద్ధంగా వ్యవహరించారని, అందుకే వీళ్ళను అరెస్ట్ చేసి శిక్షలు విధించబోతున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది. అయితే ఇక్కడ అసలు సమస్య ఏంటంటే ఇరాన్ ప్రభుత్వం అధికారికంగా ఏ వివరాలు ఈ కేసుకు సంబంధించి వెల్లడించట్లేదు. కోర్టు రికార్డులు బహిరంగంగా లేవు. సమాచారం ఎక్కువగా ప్రొటెస్ట్ చేసిన వాలంటీర్ల నుంచే మీడియా, సోషల్ మీడియాలోకి వస్తోంది. ఈ నేపథ్యంలోనే అంతర్జాతీయ స్థాయిలో ఈ విషయం బయటకు వచ్చాక డొనాల్డ్ ట్రంప్ స్వయంగా ఇరాన్ కు విజ్ఞప్తి చేయడంతోనే ఈ న్యూస్ మరింత స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో చర్చకొచ్చింది. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ట్రంప్ ట్రూత్ సోషల్లో పోస్ట్ పెట్టిన వెంటనే వాళ్ళలో కొందరు జైలు నుంచి విడుదలయ్యారు. ఇంకొందరికే ఎక్కువ కాలం జైలు శిక్ష పడే అవకాశం ఉంది, కానీ ఎవ్వరికీ మరణశిక్ష అమలు చేయడం లేదు. ఆ వాస్తవాలు తెలుసుకుని ట్రంప్ పోస్టులు పెడితే మంచిదే అని స్పందించిన ఇరాన్ ఇప్పుడు లేటెస్ట్ గా మాట మార్చింది. అసలు ట్రంప్ పెట్టిన పోస్టులోని ఫోటోలు అన్ని AI జనరేటెడ్ ఫోటోలు, థ్యాంక్స్ టు చాట్ GPT అని ఎగతాళి చేస్తూ రిప్లై ఇచ్చింది. దీంతో ఈ ఇష్యూపై గందరగోళం నెలకొంది. అటు ట్రంప్, ఇటు ఇరాన్ ఇద్దరు ఫాల్స్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నారంటూ ఇంటర్నేషనల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఎవరో స్పష్టంగా ఖచ్చితమైన సమాచారం వీళ్ళ గురించి ప్రపంచానికి తెలియజేయడం లేదన్న వార్తలు మళ్ళీ అంతర్జాతీయ మీడియాలో వస్తున్నాయి. అసలు ఈ ఇష్యూలో నిజమేంటి అన్నది ఇప్పటికీ బయటికి రావడం లేదు. అంతర్జాతీయ మీడియాలో వస్తున్న వార్తలపై ఇరాన్ అధికారికంగా ప్రకటన చేయకపోవడం, వివరాలు చెప్పకపోవడంతో గందరగోళం నెలకొంది. మానవ హక్కుల కార్యకర్తల్లో ఆందోళన పెరుగుతోంది. ఎందుకంటే గత జనవరి నుంచి ఇరాన్లో జరిగిన అంతర్గత పరిణామాలు చాలా ఆందోళనకరంగా ఉన్నాయి. చాలా మందికి ఇరాన్ శిక్ష విధిస్తోంది, కానీ ఎవరికి ఎప్పుడు ఏంటి అనేది బయటికి తెలియనివ్వట్లేదు. అస్సలు ఆ వివరాలు ఏమాత్రం కూడా బయటికి తెలియజేయట్లేదు అనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఎందుకంటే దేశ ప్రయోజనాలకు విఘాతం కలిగించే వాళ్ళని విడిచిపెట్టే ప్రసక్తే లేదని ఇరాన్ ప్రభుత్వం ఇప్పటికే హెచ్చరించింది. శత్రు దేశాల కోసం గూఢచర్యం చేసే వాళ్లను, వాళ్లకు పరోక్షంగా సహాయపడే వాళ్లకు మరణశిక్ష విధిస్తామని ఇరాన్ న్యాయ వ్యవస్థ సంచలన ప్రకటన చేసింది. శత్రు దేశాలకు ప్రయోజనం కలిగేలా ఏ చిన్న చర్యలు చేపట్టినా కఠిన నేరంగానే భావిస్తామని, అందుకు తీవ్రమైన శిక్షలు విధిస్తామని హెచ్చరించింది. ఇరాన్ సైనిక స్థావరాలు, సైనిక కార్యకలాపాల ఇన్ఫర్మేషన్, సున్నితమైన ప్రాంతాల ఫోటోలు, వీడియోలు రికార్డు చేయడం, వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం, అట్లాగే తప్పుడు సమాచారాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసుకోవడం, శత్రు దేశాలు తమ టార్గెట్లను ఈజీగా ఐడెంటిఫై చేయడానికి సహాయపడే ఏ విధమైన సమాచారాన్ని వ్యాప్తి చేసినా కఠిన శిక్షలు తప్పవని, వాళ్ళ ఆస్తులను కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని హెచ్చరిస్తోంది. ఇరాన్ మీడియాలోని వార్తల ప్రకారమే 2026 మార్చి నెలలోనే దాదాపు 1000 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వాళ్ళలో ప్రభుత్వ వ్యతిరేక కాంటెంట్ను ప్రచారం చేసిన వాళ్ళు ఉన్నారు. సైనిక ప్రాంతాలు, వాళ్ళ కార్యకలాపాల వంటి సెన్సిటివ్ వీడియోలను కూడా లీక్ చేసిన వాళ్ళు ఉన్నారని ఇరాన్ ఆరోపిస్తోంది. ఇట్లా చేస్తే తమ దేశ భద్రతకు ముప్పు వాటిల్లుతుందని, అందుకే కఠిన శిక్షలు తప్పవు అని ఇరాన్ అయితే సమర్థించుకుంటుంది, హెచ్చరిస్తుంది. సో అలాంటి వాళ్లకు శిక్షలు వేస్తున్నారు, వాళ్ళ ఆస్తులను వేగంగా జప్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మానవ హక్కుల సంస్థల నివేదికల ప్రకారం ఇరాన్ 2025లో కనీసం 1639 మందికి మరణశిక్షలు అమలు చేసింది. 1989 తర్వాత ఒకే ఏడాదిలో అమలు చేసిన అత్యధిక మరణశిక్షల సంఖ్య ఇది. 2024లో విధించిన శిక్షల కంటే 68% అధికమని కూడా మానవ హక్కుల సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. 2026 జనవరి నుంచి మరణశిక్షల అమలు చాలా వేగంగా చేస్తున్నారని, ఫిబ్రవరి నెలాఖరు వరకు కనీసం 648 మరణశిక్షలు అమలు చేసేశారని ఈ మానవ హక్కుల సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. డిసెంబర్ 2025 నుంచి జనవరి 2026 వరకు నిరసనలో పాల్గొన్న 3 ఆందోళనకారులను మార్చి 19, 2026న ఉరితీశారు. ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలను అణిచివేయడానికి, ప్రజలలో భయాన్ని కలిగించడానికే జాతీయ భద్రత పేరుతో ప్రజలపై ఉక్కుపాదం మోపుతున్నారని, పౌర స్వేచ్ఛను పూర్తిగా హరిస్తున్నారని ఈ మానవ హక్కుల సంఘాలైతే విచారం వ్యక్తం చేస్తున్నాయి. అసలు ఈ నిరసనకారులు చేసిన నేరం ఏంటి, వాళ్ళ డిమాండ్స్ ఏంటి, వాళ్ళు చేస్తున్న ఆందోళనలు న్యాయబద్ధమైనవా కావా అనే కనీసం విచారణ జరపట్లేదని, వాళ్ళు దోషుల నిర్దోషుల అనేది తేలక ముందే అత్యంత వేగంగా ఉరిశిక్షలు విధించేస్తున్నారని, ఇది అన్యాయమని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిన్న అసమ్మతి గొంతులను కూడా పూర్తిగా నొక్కేయడానికే పెద్ద ఆరోపణలు మోపి
కఠిన చట్టాల ద్వారా తీవ్ర శిక్షలు విధించడం ప్రజాస్వామ్య విలువలకే విరుద్ధమని మండిపడుతున్నారు. బట్ ఇరాన్ ప్రభుత్వం ఈ ఆరోపణలను ఖండిస్తోంది. ఒకవైపు తీవ్ర హెచ్చరికలు కూడా చేస్తోంది. అలాగే అంతర్జాతీయ మీడియాలో వస్తున్న వార్తలు ఇలాంటి నేపథ్యంలోనే ట్రంప్ చేసిన పోస్టు, ఆ పోస్ట్ పై ఇరాన్ ఎప్పటికప్పుడు స్పందిస్తున్న తీరు, ఈ నేపథ్యంలోనే ఈ 8 మంది మహిళల కేసు పూర్తి మిస్టరీగానే ప్రస్తుతానికైతే ఉంది. దీనిపై నిజాలు ఏంటనే అతి త్వరలోనే తెలిసే అవకాశం ఉంది. మరి మీకేమనిపిస్తుంది? ఖచ్చితంగా ఒక కామెంట్ పెట్టండి. అట్లాగే ఈ వీడియోకి ఇంతవరకు లైక్ చేయకపోతే లైక్ చేయండి. జర్నలిస్ట్ సతీష్ న్యూస్ బాల్ ఛానల్స్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటికే మన చుట్టూ జరిగిన అనేక అంశాలపై 2 ఛానల్స్లో రెగ్యులర్గా నా అనాలిసిస్ అయితే ఉంది.